అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. 12వ తారీఖు మే నెల 2024 నుంచి 18వ తారీఖు మే నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారంగానే చూసుకుంటే గురువు వృషభ రాశిలో సంచరిస్తూ, చంద్రుడు మిథునం, కర్కాటకం, సింహం ఈ 3 రాశిలో సంచరిస్తున్నాడు. కేతు కన్యా రాశిలో, శని కుంభరాశిలో, రాహు కుజ గ్రహాలు మీనరాశిలో, అలాగే సూర్యుడు, బుధుడు, శుక్రుడు 3 గ్రహాలు కూడా మేషరాశిలో సంచరిస్తున్నాయి. సూర్యుడు 16వ తారీఖు నాడు మనకి పూర్తిగా వృషభ రాశిలోకి రాబోతున్నాడు అన్నమాట. ఈ విధంగా 12 రాశులకి వాటి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నా యొక్క పై నెంబర్లో వాట్సాప్లో మీ పేరు, డేటు, టైం పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో 15 నిమిషాలు మాట్లాడి పరిహారాలని చెప్పి జాతకం మొత్తం మీకు మెయిల్ చేస్తాను. అలాగే మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి కోసం జాతకాలు మీకు చదివితే అర్థం కాదు కాబట్టి రికార్డు కూడా చేయించి 15 నిమిషాలు మీకు వినిపిస్తాను. వీటికన్నిటి కూడా చిన్న గురుదక్షిణ ఉంటుంది, అది మీరు పేస్ట్ చేస్తే సరిపోతుంది. అలాగే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, చేతులు ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు, మగవాళ్ళు కుడి చేతి రేఖలు పంపిస్తే సరిపోతుంది. సో మీరందరూ మీ జాతకాలు తెలుసుకోవడం కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, మీరందరూ కూడా నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో నా యొక్క యూట్యూబ్ ఛానల్ thesimple.astrologer.comని సబ్స్క్రైబ్ చేసి నన్ను మీ స్నేహితులకి, బంధువులకు పరిచయం చేస్తారని ఆశిస్తూ, మా ఆశీర్వాదాలు ఎప్పుడు మీకు ఉంటాయని తెలియజేస్తూ, ముందుగా ఈ వారంగానే చూసుకుంటే ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే ఆరుద్ర నక్షత్రం నుంచి ఉత్తర నక్షత్రం వరకు, పంచమి నుంచి మనకి దశమి తిథి వరకు కూడా ఈ వార ఫలాలు ఉంటాయని మనం తెలుసుకుంటున్నాం. మీనరాశి వాళ్ళకి 12వ తారీఖు మే నుంచి 18 మే వరకు కానీ చూసుకుంటే ఈ రాశ్యాధిపతి గురువు వృషభ రాశిలోకి మారటం ఈ రాశి వాళ్ళకి కాస్త ఇబ్బంది కలుగుతుంది. మానసిక చికాకులు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న పని అనుకున్నట్టుగా జరగదు. కాస్త ఆలోచించి నెమ్మదిగా నిబ్బరంగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి మీనరాశి వాళ్లకు కనిపిస్తుంది. ఏలినాటి శని ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది కాబట్టి అది కూడా జాగ్రత్త చేస్తూ మంచి పండితుడిని కలుసుకొని మీ జాతకాలు చూపించుకుంటే ఇంకా మంచిదని చెప్పేసి మీనరాశి వాళ్ళకు చెప్పడం జరిగింది. బుధుడి యొక్క మార్పు వల్ల ఈ రాశి వాళ్ళకి బాగా డబ్బు వస్తుంది. కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర కొనడానికి అనుకూలంగా ఉంది. సమయానికి డబ్బు రావడం, కుటుంబంలో సంతోషం, పిల్లల చదువులు బాగా మంచి నిర్ణయాలతో బాగుంది. అలాగే బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు కొనడానికి బాగుంది. సంతాన విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు. దూర విద్య కలిసి వస్తుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలతో ఈ వారం ముందుకెళ్తారు. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో సూర్యుడి యొక్క మార్పు ఎంతో మేలు చేసింది మీనరాశి వాళ్ళకి. ఈ రాశి యొక్క స్థితి ఎలా ఉందంటే సూర్యుడు మూడబెట్టికి రావడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని కలిగి మంచి అప్పులన్నీ తీరిపోయి ప్రశాంతంగా హ్యాపీగా జీవించే అవకాశాలు ఉన్నాయన్నమాట. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ముఖ్యంగా అదృష్టంగాని చూసుకుంటే ఈ వారం మంచి అదృష్టవంతులు అవుతారు. తండ్రి సహకారం పూర్తిగా లభిస్తుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నా మెల్లగా తీసుకోవాలి. తొందరపాటు పనికిరాదు. ఉద్యోగాలు మారడానికి ఇది సరైన సమయం కాదు. మంచి జ్యోతిష్యుని సంప్రదించాలి. వ్యాపారస్తులకి తీవ్ర నష్టాలకి గురయ్యే అవకాశాలు లేకపోలేదు. జాగ్రత్తగా ఉండాలి. మరి ఖర్చులు అదుపులో ఉంటాయి. ఈ రాశి వాళ్ళందరూ కూడా చక్కగా గురువు మంత్రాలు చదువుకోవటం, గురువుని ఆశ్రయించడం అనేది చాలా మంచి తెలివైన నిర్ణయం. మరి 12 రాశులకు ఈ వారం ఎలా ఉందో తెలుసుకున్నాం కదా. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, మీకు ఎటువంటి సలహాలు, ఎటువంటి ఆధ్యాత్మికటువంటి సందేహాలు, ధర్మ సందేహాలు ఉన్నా కూడా పైన ఇచ్చిన 3 నెంబర్లు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ జాతకాలు తెలియజేసుకోండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులకి, స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను మీ గోపాలయంగా. 12 రాశులకు ఈ వారం ఎలా ఉందో తెలుసుకున్నాం కదా. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, మీకు ఎటువంటి సలహాలు, ఎటువంటి ఆధ్యాత్మికటువంటి సందేహాలు, ధర్మ సందేహాలు ఉన్నా కూడా పైన ఇచ్చిన 3 నెంబర్లు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ జాతకాలు తెలియజేసుకోండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులకి, స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను మీ గోపాలయంగా.